క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. బోయపాటి జోజిరెడ్డి నక్షత్రమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందర్రాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు, సుశీల, జోస్విన్ ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సప్పిడి జోజప్ప చిన్నమ్మలకు, వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు అల్లం జయపాల్ రెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ విశ్రాంతి కొరకు అల్లం రాణి, జూలియన్ రెడ్డి, రమ్య, లూర్ద్ రెడ్డి, ఫ్రాంక్లిన్ రెడ్డి, ప్రణవారెడ్డి కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకంలోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేయించేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రళయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా
ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా, ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి నిత్య జీవపు పూజలో పాల్గొనగా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి నిత్య జీవపు పూజలు పాల్గొనగా, తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమ, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. నమ్మిన జనులారా పూజలో పాల్గొనరండి. దేవుని ప్రియులారా ప్రేమను చేకొనరండి. ప్రేమను చేకొనరండి. తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంఘమా, ప్రభువు వేచియున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు దాసరి చిన్నయ్య, తెరేజమ్మ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మల్లవరపు ప్రకాష్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ కొడదల విజయ్ ప్రతాప్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి
కొడదల రాజారెడ్డి, తోమాసమ్మ, జీవన్ రెడ్డి, కిరణ్మయి, అభిజయ్ రెడ్డి, అక్షయ్ రెడ్డి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు హృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న వై సుధాకర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎదురూరి అరుణ్ జోష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు అల్లం జైపాల్ రెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అల్లం రాణి, జూలియన్ రెడ్డి, రమ్య, లూర్ది రెడ్డి, ఫ్రాంక్లిన్ రెడ్డి, ప్రణవారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కె రజనీకాంత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ఇబ్రహీంపట్నం విచారణ, కీర్తిశేషులు సందిపాము వెంకటరత్నం, సందిపాము సూర్యకాంతమ్మ, గుడివాడ యేసురత్నం, గుడివాడ లీలావతి, సందిపాము మాణిక్య, నిర్మల కుమారి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సందిపాము యోహాను మాస్టర్, కుమారులు, కోడళ్ళు, మనవరాలు అక్ష, నోవా కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, కెథడ్రల్ విచారణ, దుగ్గిరాల గ్రామం, చట్టుమాల జాన్, తులసమ్మ, నిర్మల, మాణిక్య కుమారి, చట్టుమాల యోహాను, శాంతమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చట్టుమాల జయరాజ్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వడకానికి ఆహ్వానిస్తున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని దీవించి మీరు అనుకున్న వరాలన్నీ కూడా ఆ దేవుడు అనుగ్రహించాలని ఈ యొక్క వచ్చే 3 రోజుల పాటు మీరు మీ యొక్క మనస్ఫూర్తిగా మీరు దేవుని ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆ దేవుడు మీ యొక్క అనుగ్రహాలను మీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. సో కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ వచ్చే 3 రోజుల పాటు నీకున్న కోరికలన్నిటినీ కూడా ఆ యొక్క ప్రభు పాదాల ముందు సమర్పించుకొని ప్రార్థన చేయండి. తప్పకుండా ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు మీ యొక్క కోరికలన్నిటినీ కూడా తీరుస్తారు. ఆ యొక్క గట్టి నమ్మకంతో మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజను మనం కొనసాగించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే జన్మించిన ప్రతివాడు మరణించక తప్పదు. జన్మించిన ప్రతివాడు ఏదో ఒక రోజు మరణాన్ని చవి చూస్తాడు. వారు ఎవరైనా కావచ్చు, మరణం అనేది తథ్యం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఇంకా నేను మరణించను,
నా జీవితంలో మరణము లేదు అనే ఆ యొక్క ధోరణిలో జీవిస్తూ ఉంటాము. కానీ మనమందరము ఒకరోజు మరణించవలసిందే ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరం కూడా మన యొక్క హృదయాలను ఆ దేవునికి సమర్పించుకుందాం. నా జీవితంలో ఏదైనా దేవునికి సమర్పించుకోవాలా? నేను దేవునికి విరుద్ధంగా నేను జీవిస్తున్నానా? ఒకవేళ దేవునికి విరుద్ధంగా నేను జీవించినట్లయితే తప్పకుండా నేను మరణాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి ఈ యొక్క సమయంలో మన యొక్క హృదయాలను పరిశీలించుకుందాం. మనం ఒకవేళ దేవునికి విరుద్ధంగా మనము పాపము చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క పాపాలన్నీ కూడా దేవుడు క్షమించమని ఈ యొక్క దివ్యబలి పూజలో వేడుకుంటూ ఆ యొక్క దేవుని క్షమాపణని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనలను దయతో ఆలకింపుము. మృతులో నుండి లేపబడిన నీ కుమారుని యందు మా విశ్వాసము మరింత బలపడినది. మరణించిన నీ దాసులందరికీ పునరుత్థానము కలదను నమ్మకమును కూడా మా యందు క్రొత్త ఉత్తేజంతో దృఢపరుపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగంలో జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలనని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందెనని మనము విశ్వసింతుము కనుక యేసుతో పాటు ఆయన యందలి విశ్వాసముతో మరణించిన వారిని కూడా దేవుడు వెంటబెట్టుకొని వచ్చునని మనము విశ్వసింతుము. ఏలైనా మీకు మేము చెప్పెడు ప్రభు బోధన ఇది. ప్రభు వచ్చడి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞారావమును ప్రధాన దేవదూత పిలుపును దేవుని బాకాధ్వనియును అచట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలిసి కొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభు తోడనే ఉందుము. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నాకు జీవమునిచ్చును, నా బాధలో నాకు నెమ్మదినిచ్చును. నీ వాక్యము నాకు జీవమునిచ్చును, నా బాధలో నాకు నెమ్మదినిచ్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనంలో 34 నుంచి 38 వరకు. మార్కు శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనంలో 34 నుంచి 38 వరకు. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకున్న చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి, ఈ సందేశమును గూర్చి, ఈ పాపిష్టి వ్యభిచారములలో సిగ్గుపడు వానికి గూర్చి మనిషి కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా ఘనత. తండ్రి దేవా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అనుకుంటూ ఉంటాము, అరే నేను ఎందుకు మరణించాలి, మరణము నాకెందుకు, నేను ఇలాగనే జీవిస్తే ఎంత హాయిగా ఉంటుంది అని అనుకుని చాలామంది ఉండొచ్చు. ఒకసారి ఒక యువకుడు దేవుని ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన యొక్క ప్రార్థన ఏమిటంటే, నేను ఎప్పుడు కూడా వృద్ధుడిగా మారిపోకూడదు, నేను ఎప్పుడు కూడా యవనస్తుడుగానే ఉండిపోవాలని ఆయన దేవుని ప్రార్థన చేశాడంట. వెంటనే దేవుడు కనిపించి, ఇదిగో నువ్వు అనుకున్న వరాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇంకా రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ అతను మాత్రము వృద్ధుడు అవ్వలేదు.
యవనస్తుడుగానే ఉన్నాడు. కానీ యవనస్తుడుగా ఉన్నాడు, కానీ ఆయన యొక్క జీవితంలో రకరకాల రోగాలు వస్తున్నాయి, రకరకాల వ్యాధులు వస్తున్నాయి అతనికి. ఎప్పుడు కూడా బాధతోని తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. వెంటనే మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవా, ఇదిగో నువ్వు నాకు ఎలాగైనా కనిపించాలి, ఇదిగో నాకు ఇంకొక వరం కావాలి అని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇంకా వెంటనే దేవుడు కనిపించాడు. నాయనా, నువ్వే కదా, నువ్వు వృద్ధుడిగా మారిపోకూడదని నువ్వే అన్నావు కదా, మరి ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, లేదు లేదు, నువ్వు ఎలాగైతే ముందుగానే నన్ను సృష్టించావో యవ్వనత్వం, తర్వాత వృద్ధాపం, ఇవి అన్నీ కూడా నేను అనుభవించాలి అని అప్పుడు దేవునితో చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత అతను వృద్ధుడిగా మారి తర్వాత చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో ఈ మరణం ఎందుకు, నేను ఎందుకో మరణించాలి, నేను జీవితాంతం ఇలాగే ఉండినట్లయితే చాలా మంచిది అని చాలామంది అనుకొని ఉండవచ్చు. మనకందరికీ తెలుసు కోవిడ్-19లో చాలామంది చాలా రెజల్యూషన్స్ తీసుకొని ఉండి ఉండొచ్చు. ప్రభువా, ఇదిగో నేను ఈ కోవిడ్లో నేను మరణించకపోతే తప్పకుండా ఇదిగో నేను ఇది చేస్తాను, నా జీవితంలో ఇది ఇలాగ ఉండినట్లయితే, లేకపోతే నా కుటుంబంలో ఎవరికి కూడా ఈ యొక్క కరోనా రాకపోతే నేను ఏదో ఒకటి గొప్ప కార్యం చేస్తాను నీ పేరు మీద అని అనుకొని చాలామంది ఉండొచ్చు. అలా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా కొంతమంది ఫ్యామిలీలో అసలే కరోనా రాకుండా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ కరోనా అయిపోయింది, తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉంది, ఆ యొక్క కరోనా టైంలో మన జీవితం మొత్తం కూడా అవకతవకలు అయిపోయినాయి. మరణించే సమయంలో ఇదిగో దేవుడా అన్నాము, తర్వాత దేవుని మనం అందరం కూడా పక్కన పెట్టాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాల్ని మనము పరిశీలించుకోవాలి. ఏదైనా కానీ నాకు జరిగినప్పుడు నేను దేవుడా అని దేవుని దగ్గరికి వెళ్తున్నానా, లేదు నేను ప్రతిరోజు నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు ఏది జరిగినా అది కష్టమైన, నష్టమైన, సంతోషమైన, ఇదిగో నేను దేవుని స్తుతిస్తాను అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ మరణం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరము ఒక రోజున మరణించవలసిందే. నువ్వు, నేను, మనం అందరం కూడా మరణించవలసిందే. ఎందుకు మనం మరణించాలి? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే మనకు అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు మరణించాలి అని అంటే ఒక్కటే కారణం. అది ఏమిటంటే, ఇదిగో మనమందరం కూడా మట్టి చేత సృష్టింపబడిన వాళ్ళము. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క శ్వాసని మనలో ఊదాడు. ఈ శ్వాస అనేది మనలో ఊదాడు కాబట్టి ఈ యొక్క శ్వాస, ఈ యొక్క జీవము దేవునికి చేరాలి. కానీ ఈ శరీరం అనేది ఈ మట్టిలో కలిసిపోతుంది. ఆయన సృష్టించిన ఈ యొక్క శరీరము మట్టి నుండి తీసి సృష్టించాడు కాబట్టి మట్టిలోనే కలిసిపోతుంది. కానీ తను ఇచ్చిన ఆ యొక్క
ప్రాణవాయువును మనకిచ్చాడు. కాబట్టి ఈ యొక్క ప్రాణవాయువు అనేది అతనికి చేరాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మనం తప్పకుండా అది జరగాల్సిందే. ఎక్కడ ఎలాగా ఎప్పుడు జరుగుతుందనేది మన చేతిలో లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మరణం అనేది తథ్యం. వాడు ఎవరైనా కానీ ఈ యొక్క భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున చనిపోవాల్సిందే. ఇది మనమందరం కూడా గమనించవలసింది సత్యము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే మనము చెప్తూ ఉంటాము, మనం మంచి పాట పాడుతూ ఉంటాము, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. మన యొక్క శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ తను ఇచ్చిన ఈ యొక్క శ్వాస, ఈ యొక్క ప్రాణవాయువు అనేది అతనికి చేరుకుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ ప్రాణవాయువు దేవుని చేరుకోవాలంటే మనం కొన్ని కార్యములు చేయాలి. ఇప్పుడు మరణించిన ప్రతి ఒక్కరు ఉన్నారు, కానీ వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారా లేరా అనేది ఒక క్వశ్చన్ మార్క్. జ్ఞాన స్నానము తీసుకొని పాప సంకీర్తనమును తీసుకున్న ప్రతి ఒక్కరు, చేసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటారని మన అందరి నమ్మకం. కానీ ఈ మరణించిన వారు స్వయంగా డైరెక్ట్గా ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరుతున్నారా అంటే మనం ఒక విధంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, వారికి అందరికీ కూడా మన యొక్క ప్రార్థన చాలా అవసరం. మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మ దేవుని దగ్గరికి చేరుకోవాలంటే మన అందరి యొక్క ప్రార్థన చాలా అవసరం. ఈ యొక్క ఆత్మ అనేది దేవుని అప్పుడే చేరుకోదంట. ఎప్పుడు చేరుకుంటుంది? ఈ యొక్క భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మనము ప్రార్థన చేసినప్పుడు మరణించిన వారి యొక్క ఆత్మను ఆ యొక్క దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని మనం అందరం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క చిన్న చిన్న పాపములు చేసిన ఆ తప్పులన్నీ కూడా దేవుడు క్షమించి ఆ యొక్క ఆత్మను స్వయంగా తీసుకుని వెళ్తాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మనమందరం కూడా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరణించిన వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? మరణించిన వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మనం ప్రార్థన చేస్తున్నామా అని మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఎలా జీవిస్తామంటే, నాకెందుకులే, నేను ఇంకా మరణించను, ఇదే నాకు పర్మనెంట్, ఈ యొక్క భూలోకంలో నేను ఉండిపోతాను శాశ్వతంగా అనే ఆ యొక్క ధోరణిలో జీవిస్తూ ఉంటాము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే ఇక్కడ ఉన్న ఈ యొక్క లోకం మనది కాదు. మన లోకం ఎక్కడంటే పరలోకము. భూలోకము మనం శాశ్వతంగా ఉండబోము. మనం శాశ్వతంగా ఉండబోయేది ఎక్కడంటే పరలోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే పరలోక రాజ్యానికి మనం అందరం కూడా కృషి చేయాలి.
మన జీవితాన్ని మనము ఒక్కసారి గమనించి చూసుకోవాలి. చాలాసార్లు మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, చేష్టల ద్వారా మనము ప్రతిరోజు ఇదిగో ఆ యొక్క దేవాది దేవుని మనము సిలువకి అంటగడుతున్నాం. కాబట్టి ఈ యొక్క భూలోకం అనేది మనము పర్మనెంట్గా ఇక్కడ ఉండబోము. పరలోక రాజ్యము మనము దేవునితోని మనము అక్కడ ఉండబోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. ఓ సోదరా, ఓ సోదరి, ఓ సోదరా, ఓ సోదరి, పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జీవించినంత కాలము ఇక్కడ హ్యాపీగా ఉండడం, వేరే వాళ్ళని మనము మన నోటి ద్వారా వారిని కించపరచకుండా ఉండడము. ఎందుకంటే మనకందరికీ తెలుసు, మనము ఒక రోజున మరణించబోతున్నాము. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో మరణించవలసిందే. కానీ మనము మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా మనము పాపం చేస్తూనే ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే గలాతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19-21 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మనతోని మాట్లాడుతున్నారు. గలాతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. శరీర కార్యములు స్పష్టమే, శరీర కార్యములు స్పష్టమే. అవి ఏమనా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగునవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి అన్ని కూడా దేవునికి విరుద్ధమైనవే. నువ్వు ఎప్పుడైతే ఈ కార్యములు అన్ని చేస్తున్నావో దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావో, మరణం యొక్క, పాపం యొక్క వేతనము మరణము. నువ్వు ఎప్పుడైతే పాపం చేసి దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నావో, ఇదిగో నువ్వు తప్పకుండా మరణిస్తావు. తప్పకుండా మరణం అనేది తప్పకుండా వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 31వ వచనం. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలైనా ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా. అంతేకాదు దేవుడు మీకు స్వేచ్ఛను ఒసగడు. దినము రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అనువానిని త్యజింపుడు. అరుపులు గాని అవమానములు గాని ఇంకా ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటినన్నిటికీ నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో,
అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదిగో దేవుడు నీ పక్షమున ఉంటాడు, దేవుడు నీ పక్షమున ఉంటాడు. నువ్వు నేను మనమందరం కూడా చనిపోయే ముందు ఏం జరుగుతుందంటే, ఆ దేవుడు ఆ యొక్క ఆత్మను స్వీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే మన జీవితంలో దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడల్లా దేవుని దగ్గరికి రావాలి. ఇప్పట్లో మనం చూస్తున్నాము ఏం జరుగుతుంది. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో వింటూనే ఉంటున్నాము. ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవడము, ఎవరో ఎక్కడో ఒక చోట చనిపోవడము, ఇవి అన్నీ మనము చూస్తూనే ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం అందరం కూడా గమనించుకుందాం, మరణం అనేది తథ్యం. కాబట్టి ఈ యొక్క మరణించే ముందు మన జీవితాన్ని మనం పరిశీలించుకొని మనం ఎలా జీవిస్తున్నాము. దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? తిరిగి దేవుని దగ్గరికి రా. నీ పాపములను ఒప్పుకోకుండా దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? దేవుని దగ్గరికి తిరిగిరా, జీవాన్ని పొందు. కాబట్టి ఈ యొక్క తరుణంలో మనం అందరం కూడా మన యొక్క హృదయాలను ఆ యొక్క దేవునికి సమర్పించుకుందాం. ఆ దేవుడు తప్పకుండా మన యొక్క హృదయాలను ఎరిగిన గొప్ప దేవుడు. నువ్వు నేను మనమందరం కూడా ఎటువంటి వారం అనేది ఆయనకి తెలుసు. ఆయన కన్నుల నుంచి, ఆయన దగ్గర నుంచి మనం ఏమీ దాచిపెట్టలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఈ రోజున నువ్వు నేను మనమందరము దేవునికి విరుద్ధంగా మనం ఏదైనా పనులు చేసినప్పుడు దేవునికి దగ్గరగా రావడానికి మనము కృషి చేద్దాం. మరణం అనేది ప్రతి ఒక్కరము అనుభవించవలసిందే. కానీ మరణానికి ముందు మన జీవితాలని మనము పరిశీలించుకుందాం. ఆ దేవుడు తప్పకుండా మన యొక్క హృదయాలను తాకి, ఇదిగో కుమార కుమారి, ఇదిగో నువ్వు చేసే ఈ యొక్క కార్యము, ఈ యొక్క పని తప్పు, ఇకనైనా మనస్తాపపడి నా దగ్గరకు రమ్ము అని ఆ దేవుని యొక్క స్వరం మనతో పలుకుతుంది. సో కాబట్టి ఈ యొక్క తరుణంలో మనమందరం కూడా అటువంటి గొప్ప వరాన్ని, మంచి మనసును మనకందరికీ దయచేసి మరి దేవుని దగ్గరికి రావడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. గాలిలోని దీపము ఆరిపోగా, రాలిపోవు పువ్వును ఆపలేముగా. గాలిలోని దీపము ఆరిపోవుగా, రాలిపోవు పువ్వును ఆపలేముగా. శాశ్వతం కాని ఈ గమనములోనా, శాశ్వతం కాని ఈ గమనములోనా నన్ను నీదు అర్పణగా నిలిచిపోని, నన్ను నీదు అర్పణగా నిలిచిపోని. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో అంగీకరింపుము. తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమామయుడైన నీ కుమారుని మహిమలు భాగస్థులమగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించును. మేమందరమును సదా నీ కోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందములతో నీకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లు నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారభూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, పూల అంటుని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లికి మరి మాతోను, పునీత జోజపు గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో అనేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమనున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తం చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవనను కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో
మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమును వీడి భువికి తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. పరమును వీడి భువికి తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. ఇదే ఇదే క్రీస్తు శరీరము, ఇదే ఇదే క్రీస్తుని రక్తము, ఇదే ఇదే క్రీస్తు శరీరము, ఇదే ఇదే క్రీస్తుని రక్తము. దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము, దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము. పరుగున రండి, పాల్గొనరండి దైవసుతిని జనమా, భయభక్తులతో లోకున రండి ప్రభు ప్రియ సంగమా. పరుగిడి రండి, పాల్గొనరండి దైవసుతిని జనమా, భయభక్తులతో లోకున రండి ప్రభు ప్రియ సంగమా. పరమును వీడి భూమికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దివ్యాకుమారుడైన యేసుక్రీస్తుని మరణమును ఉత్థానమును ఈ పాస్కా పరమరాశ్యములలో కొనియాడితిమి. నిన్ను సేవించి మృతి చెందిన నీ విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము వారిని శాంతి కాంతుల నిలయమైన పరలోకపు నివాసమునకు చేర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్లారా, పూజ ముగియగానే మరికొద్ది నిమిషాల్లో దివస ప్రసాద ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతోని మనమందరం కూడా ఈ యొక్క దివస ప్రసాద ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలను మనమందరం కూడా ఆ యొక్క దేవుని దగ్గర నుంచి తీసుకోవడానికి మనమందరం కూడా కృషి చేద్దాం.
తిరు హృదయమా మమ్ము రక్షించు నా దైవమా యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా స్నేహితుని ఓలే ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు స్నేహితుని ఓలే ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా కష్టములో నన్ను నీరెక్కల దాచావు దుఃఖములో నా కన్నీరు తుడిచావు కష్టములో నన్ను నీరెక్కల దాచావు దుఃఖములో నా కన్నీరు తుడిచావు ఏ విధమున నిన్ను నీ పొగడగలను ఏ విధమున నిన్ను నీ పొగడగలను నీ రుణము నేనెలా తీర్చగలను నా తండ్రి నా దేవా యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా